హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లినైతే చాలా కష్టపడి ఇంటర్వ్యూకి పంపించడానికి ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి చాలా గట్టిగానే ప్లాన్ చేస్తారు. ఇక వల్లి అయితే చాలా రకాలుగా తప్పించుకోవాలి అనుకున్నా ఇక తప్పించుకోలేకపోతుంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇంకా రామరాజ్ అయితే, అమ్మ వల్లి, నువ్వు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు నీకు నచ్చినట్టుగా ఉండట్లేదని నువ్వెంతగా బాధపడి ఉంటావో అర్థం చేసుకుంటాను. అందుకే ఈరోజు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తుంటే చూడటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రేయ్ పెద్దోడా, వల్లిని నువ్వే దగ్గరుండి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి తడబడుతూ, అయ్యో మావి గారు, ఆయన ఎందుకులేండి, ఆయన ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను వెళ్తాను అని చెప్పి ఇక వల్లి అంటూ ఉంటే చందు, అయ్యో వల్లి, అదేం లేదు, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టేశాను, నేనే దగ్గరుండి నిన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తాను, నువ్వు ఏం కంగారు పడకు అని చెప్పి ఇక చందు అయితే వల్లి పక్కన నుంచుంటాడు. వల్లి, అయ్ బాబోయ్, ఇట్ట ఇరుక్కుపోయానంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక వల్లి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా ఐఫై కొట్టుకుంటూ, అక్క, ఈరోజు ఈ వల్లి మనం చేసిన ప్లాన్లో గిలగిల కొట్టుకుంటుంది అని చెప్పి ఇంకా ప్రేమ, నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, వల్లి అక్క, ఆల్ ది బెస్ట్, తప్పకుండా నువ్వు ఈ జాబ్ని కొట్టే వస్తావు, పైగా వాళ్ళు మావయ్య గారికి కూడా తెలుసు కాబట్టి ఈ జాబ్ ఇవ్వాలి అనుకుంటే మొదటిగా నీకే ఇస్తారు అని చెప్పి ఇక ఇద్దరు కూడా వల్లితో మాట్లాడుతుంటే, వల్లి, దొంగ మొహాలు, అడ్డంగా నన్ను ఇరికించేశారు, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో ఏంటో, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఈయన కూడా నాతో వస్తానంటున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలరా దేవుడా అని చెప్పి వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భద్రావతి అయితే ఇక విశ్వక్తో మాట్లాడుతూ, విశ్వ, ఇక ప్రేమించింది చాలు, త్వరగా ఆ అమూల్యని పెళ్లి చేసుకో అని చెప్పడంతో ఇక విశ్వకైతే, అత్త, నేను కూడా అదే పనిలో ఉన్నాను, ఎప్పుడెప్పుడు ఆ అమూల్యని పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి, విశ్వ, ఏంటి నువ్వు బాగానే ఉన్నావా అని అడగడంతో దానికి విశ్వ, ఏమైందత్తా అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, కాదు, అమూల్యని పెళ్లి చేసుకుని ఏం చేయాలో తెలుసు కదా, కానీ నీ మాటలు చూస్తుంటే దాన్ని పెళ్లి చేసుకుని దాంతో కాపురం చేసేలా ఉన్నావే అని అంటుంటే ఇక విశ్వ గట్టిగా నవ్వుతూ, చూడత్తా, ఈ విశ్వ నీ మేనల్లుడు, తను ఎప్పటికీ కూడా అట్లాంటి తప్పు చెయ్యడు, ఆ రామరాజుగాడు ఇన్ని రోజులు మనకి కొట్టిన దెబ్బలకి పై దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక రామరాజు వచ్చి నా కాళ్ళ మీద పడతాడు కూతురు జీవితం కోసం అని చెప్పి ఇక విశ్వకైతే భద్రావతితో మాట్లాడుతుంటే సడన్గా సేనాపతి వస్తాడు. విశ్వ అని గట్టిగా అరవడంతో ఇక విశ్వ అలాగే భద్రావతి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా విశ్వకైతే షాక్ అవుతాడు. భద్రావతి, రాసేనా, రా, ఆ రామరాజు గాడి మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అని అంటుంటే, అక్క, రామరాజు గాడి మీద పగ తీర్చుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇలా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం అంత మంచిది కాదేమో అని అంటుంటే, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా, వాడు మనం ఎంతో ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, అలాగే అల్లారు ముద్దుగా మన ఇంట్లో తిరుగుతూ ఉండే నా మేనకోడల్ని వాడి కొడుకు పెళ్లి చేసుకుని మన పరువంతా పోయేలా చేశాడు, మరి ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తాను, నువ్వు ఎంతో ప్రేమగా చూసుకునే నీ కూతురు ఒక్కసారిగా నీ గుండెల మీద తన్నినట్టు నిన్ను జైల్లో పెట్టించింది, అవన్నీ మర్చిపోయి నువ్విప్పుడు వాడి గురించి ఆలోచిస్తున్నావా, పైగా వాడి కూతురు గురించి ఇంతలా బాధపడుతున్నావా అని చెప్పి ఇక భద్రావతి అంటుంటే, సేనాపతి, లేదక్క, లేదు, నేను వాడి గురించి ఎందుకు ఆలోచిస్తాను, వాడి కూతురు మీద నాకేమీ అభిమానమో ప్రేమో కాదు, కానీ ఏ ఆడపిల్లైనా సరే ఆడపిల్లే కదా, ఆ అమూల్య కూడా నా కూతురు లాంటిదే కదా అని చెప్పి ఇక
సేనాపతి మాట్లాడుతుంటే విశ్వక్, నాన్నా ఏమైంది మీకు, ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, అది కాదు, మరొకలా వాడి మీద పగ తెచ్చుకొని ఉండాల్సింది, కానీ ఇలా ప్రేమ అంటూ మనం కూడా అదే బురదలో కాలు పెట్టడం నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి ఇక సేనాపతి మాట్లాడుతూ, పైగా వాడి ఒంట్లో ఉన్న రక్తం ఆ అమ్మాయి కోడలిగా మన ఇంట్లో అడుగుపెట్టడం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు అని అంటుంటే ఇక విశ్వక్, అయ్యో నాన్న, నేనేమి ఆ రామరాజు కూతురు మీద మోజుపడి దాని చుట్టూ తిరగలేదు. ఆ రామరాజు గాడి మీద పగ తీర్చుకోవడం కోసమే దాన్ని ప్రేమ అనే పేరుతో నా వలలో వేసుకున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు ఆ రామరాజు ఏం చూసి విర్రవీగాడో అదే ఆ పరువు ప్రతిష్టల మీదే దెబ్బ కొడతాను. ఇదిగో దాని మెడలో తాలి కడతాను, కట్టిన మరుక్షణం దాన్నక్కడే వదిలేసి వస్తాను అని చెప్పి ఇక విశ్వకైతే సేనాపతితో మాట్లాడుతూ ఉంటే భద్రావతి, విశ్వ, దాన్నక్కడే వదిలేస్తే రామరాజు మెడలో తాలిని తెంపేసి దర్జాగా ఇంట్లోనే ఉంచుకుంటాడు. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. దానికిక్కడ పెట్టే ఒక్కొక్క టార్చర్కి అక్కడ రామరాజు గిలగిలా కొట్టుకోవాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్తో చెప్పడంతో విశ్వక్, అత్త, నిజమే అత్త, నేను అంత తెలుసుకోలేకపోయాను. నువ్వు చెప్పింది 100కి 3 నిజం. దాన్ని తాళి కట్టి ఇంటికి తీసుకొస్తాను. తెచ్చిన మరుక్షణం నుంచి నేను పెట్టే టార్చర్కి అక్కడ రామరాజు గిలగిలా కొట్టుకుంటాడు. వచ్చి, తప్పైపోయింది, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి మొదటిగా నీ కాళ్ళ మీద, నాన్న కాళ్ళ మీద, తరువాత నా కాళ్ళ మీద పడేలా చేస్తాను అని చెప్పి ఇక విశ్వకైతే మాట్లాడుతూ ఉంటే సేనాపతి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. సేనాపతిని చూస్తే తనకి ఇదంతా ఇష్టం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక భద్రావతి అయితే, రే విశ్వక్, చూడు, ఇక టైం లేదు. నువ్వు ఇలా మాటలతో కాలం గడపడం కాదు, ఈరోజే ఆ అమూల్య మెడలో తాళి కట్టేయాలి అని అంటుంటే, అత్త, ఆల్రెడీ పెళ్ళికి ముహూర్తం పెట్టేశాను. రేపు సాయంత్రం ఆ అమూల్యని పెళ్ళి చేసుకుంటాను అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి, ఏంటి, రేపు సాయంత్రం అమూల్యని పెళ్లి చేసుకుంటున్నావా అని అంటుంటే, అవునత్త, ఈరోజే అమూల్యతో మాట్లాడతాను. రేపు దాన్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక విశ్వకైతే భద్రావతితో మాట్లాడతాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా చందు అలాగే వల్లి ఇద్దరు కూడా ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూలో వల్లిని అడిగిన రకరకాల ఇంగ్లీష్ ప్రశ్నలతో వల్లి అయితే తల పట్టుకుంటుంది. ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక తిక్కగా సమాధానం చెప్తుంది. ఇక వాళ్ళైతే వల్లి వైపు కోపంగా చూస్తూ, ఏమా, నువ్వు నిజంగానే చదువుకున్నావా, లేకపోతే డూప్లికేట్ సర్టిఫికేట్తో ఇక్కడికి వచ్చావా అని చెప్పి వల్లిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే, సార్, మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పకండి, నాకు ఈ ఉద్యోగం ఇవ్వనని చెప్పండి అని చెప్పి వల్లి అయితే వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో చందు సడన్గా లోపలికైతే వస్తాడు. వల్లి వాళ్ళని బ్రతిమలాడడం చూసి, వల్లి, ఏమైంది, చూడు, ఈ జాబ్ కాకపోతే మరో జాబు, ఈ జాబ్ కోసం వాళ్ళనంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. చూడండి సార్, మీకు నచ్చితే తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ ఇవ్వండి, అంతేగాని ఇలా తనని బ్రతిమలాడించుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇక చందు అయితే వాళ్ళ మీద కేకలు వేస్తూ ఇంకా వల్లిని తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వల్లి అయితే చందు ఉన్న కోపాన్ని చూసి తెగ సంబరపడిపోతుంది. ఎందుకంటే అక్కడ జరిగిందొకటి చందు అర్థం చేసుకుంది, మరొకటి ఇక తనకి మంచి అవకాశం దొరికిందని. నన్ను ఇంట్లో అందరూ కూడా సానా కష్టపడి ఇంటర్వ్యూకి పంపిస్తారు, మరి జాబ్ రాకపోతే పాపం మావయ్య గారు సానా బాధపడతారు. పైగా ఈ ఉద్యోగం కోసం ఆయనేమో నన్ను లంచం అడుగుతున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా చందు, ఏంటి, లంచం అడుగుతున్నాడా, వాడి గురించి ఇప్పుడే నాన్నతో చెప్తాను అని చెప్పి చందు అంటుంటే ఇక వల్లి, అయ్ బాబాయ్, ఈయన ప్రతిదీ తీసుకెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు, అనవసరంగా లంచం అని చెప్పి ఈయన దగ్గర వాగేశాను. ఇప్పుడు నిజంగానే మావయ్య గారితో చెప్తే మావయ్య గారు వీళ్ళని నా గురించి ఎంక్వైరీ చేస్తారు, తర్వాత వీళ్ళు నా గురించి బయట పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి
అని అనుకుంటూ ఇక వల్లి కొద్దిసేపు ఆలోచించి చందుతో బా లంచం అడిగింది నన్ను కాదు బా, నన్ను కాదు. లంచాలు అడిగేవాళ్ళు ఈ రోజుల్లో చాలానే ఉన్నారు, కానీ వాళ్ళు కనీసం రికమెండేషన్కి కూడా లొంగకుండా నీతి నిజాయితీగా నన్ను ఇంటర్వ్యూ చేశారు అని చెప్పి ఇక వల్లి అయితే మరో రకంగా ప్లేట్ మారుస్తుంది. ఇక చందు ఓ అవునా, మరి అంత కరెక్ట్గా వాళ్ళున్నప్పుడు నీలాంటి మనిషిని ఎందుకు సెలెక్ట్ చేసుకోరు, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని చెప్పి ఇక చందు లోపలికి వెళ్ళబోతుంటే వల్లి ఆగు బా ఆగు, వాళ్ళకి నాకంటే పెద్ద చదువు చదివిన వాళ్ళు ఎవరన్నా టీచర్ కింద ఉద్యోగానికి వెళ్తున్నారేమో, సెలెక్ట్ అయ్యారేమో, అందుకే వాళ్ళు నాకు ఈ జాబు ఇవ్వనని చెప్పారేమో. అయినా నువ్వే అన్నావు కదా బా ఇది కాకపోతే ఇంకొకటని, మరి ఎందుకు బా కోపం తెచ్చుకుంటావు అని చెప్పి ఇక వల్లి అయితే చందుని కూల్ చేసి ఇక చందుతో కలిసి ఇంటికైతే వస్తుంటుంది. ఇక ఇక్కడ చూస్తే అమూల్య అయితే అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను అని అంటుంటే ఇంకా వేదవతి అయితే ఏంటే కాలేజ్కి వెళ్తున్నావా, మరి పెద్దోళ్ళు లేడు ఎలా వెళ్తావు అని అడగడంతో ఇక అమూల్య అయితే అందుకే కదా ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమూల్య తన మనసులో అనుకుంటూ అయ్యో అమ్మ అన్నయ్య ఈ మధ్యన డ్రాప్ చేస్తున్నాడు, అంతకు ముందంతా నేను బస్సులో వెళ్ళలేదా ఏంటి, సరేలే నా కోసం నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి ఇక అమూల్య అయితే కాలేజ్కి అయితే బయలుదేరుతూ ఇంకా విశ్వకి సైగ చేసి చెప్తుంది. విశ్వక్ అయితే తనకంటే ముందుగా వెళ్ళి ఇక ఎప్పుడూ వాళ్ళు కలిసి ఒక ప్లేస్లో అయితే ఆగుతాడు. ఇంకా అమూల్య అయితే వెళ్తూ వెళ్తూ కాలేజ్ వైపు కాకుండా మరొక రూట్ నుంచి తిరుగుతూ ఉంటుంది. అనుకోకుండా అక్కడే ఉన్న ధీరజ్ అదేంటి అమూల్య ఇటు వస్తుంది, తన కాలేజ్ ఇటు కాదు కదా, అసలు అమూల్య ఇటువైపు ఎందుకు వెళ్తుంది అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే అమూల్యని ఫాలో చేస్తుంటాడు. ఒక్కసారిగా అమూల్య విశ్వక్ దగ్గరికి వెళ్ళి విశ్వక్ చేతికి తన బ్యాగ్నిచ్చి తనతో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అమూల్య అమూల్య విశ్వక్తో మాట్లాడుతుంది, పైగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ చనువు చూస్తుంటే నాకు మరొకలా ఎందుకు అనిపిస్తుంది. రేయ్ విశ్వగ్గా నేను నేను నీ చెల్లిని పెళ్లి చేసుకున్నానని కావాలని నువ్వు నా చెల్లిని ట్రాప్లో దించావని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. నీలాంటోడికి నా చెల్లెలు దక్కకూడదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా ఇక విశ్వక్ దగ్గరికి వెళ్ళి విశ్వక్తో గొడవ పడుతూ ఉంటాడు. ఇక పక్కన ఉన్న అమూల్య అయితే అన్నయ్య వదిలిపెట్టన్నయ్య, నీకు దండం పెడతాను వదులన్నయ్య అని చెప్పి ఇక ధీరజ్ని దూరంగా నెడుతుంటే విశ్వక్ చూడు అమూల్య వీడి నిన్ను బెదిరించి వాడి ట్రాప్లో దింపుకున్నాడని నాకు అర్థమవుతుంది. చూడు నువ్వేం భయపడనక్కర్లేదు, వీడి దగ్గర నువ్వు అస్సలు భయపడకు అని చెప్పి ఇక ధీరజ్ అయితే అమూల్యకి నచ్చ చెప్తూ ఇక విశ్వక్తో ఫైట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అమూల్య ఎవరు చెప్పారు నేను విశ్వక్ చూసి భయపడుతున్నానని, నేను భయపడుతుంది నీ వల్ల అని చెప్పి ఇక అమూల్య అయితే ధీరజ్ని దూరంగా నెడుతుంది. ఒక్కసారిగా ధీరజ్ అమూల్య వైపు చూస్తూ అమూల్య ఏం మాట్లాడుతున్నావు, నన్ను చూసి భయపడ్డమేంటి అని అంటుంటే అవును మరి భయపడరా, నేనెంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా విశ్వక్ని అలా కొడుతుంటే నాకు భయం వేదా, ఏంటన్నయ్యా ఇదంతా, మీరు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పొచ్చిందా, నువ్వు ప్రేమ వదని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, తన కోసం నాన్నని కూడా ఎదిరించలేదా, అంతెందుకు మొన్న వదిన్ని ఎస్ఐని చేస్తానంటూ నాన్న దగ్గర ఛాలెంజ్ కూడా చేశావు, మరి ఇవన్నీ కూడా ప్రేమ వదిన కోసం కదా, మరి విశ్వక్ని నేను ప్రేమిస్తే తప్పేంటి, విశ్వకేమి తను మాయమాటలు నాకు చెప్పలేదు, నేను విశ్వక్లో నా మీద ఉన్న ప్రేమని చూశాను, అందుకే నేను విశ్వక్ని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. చూడన్నయ్యా నీకు ఇష్టం ఉంటే మా ఇద్దరిని ఒక్కడి చేయడానికి ప్రయత్నించు, లేకపోతే దయచేసి మా మధ్యలోకి దూరమాకు, కానీ ఇలా విశ్వక్ని కొట్టి నన్ను బాధ పెట్టద్దు అని చెప్పి అమూల్య అయితే 2 చేతులెత్తి ధీరజ్కి దండం పెడుతుంది. ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ఏంటి వీడిని పెళ్లి చేసుకుంటావా, చూడు అమూల్య వాడు నువ్వనుకునేంత మంచివాడు కాదు, వాణ్ణి చూస్తుంటేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అని అంటుంటే ఇక విశ్వకైతే తన మనసులో ఒక రకంగా నవ్వుకుంటూ ధీరజ్ దగ్గరకు వచ్చి బావా నేను
అమూల్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా. నువ్వలా మాట్లాడక బావా. ప్లీజ్ బావా, నువ్వే ఏదో ఒక రకంగా మా ఇద్దరికి పెళ్లి చేయాలి బావా. ఇన్ని రోజులు నేను నేను నీతో కోపంగా ఉండడానికి కారణం నువ్వు నా చెల్లెల్ని దూరం చేశావని. కానీ నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు బావా. అలాగే నేను అమూల్యని ఎంతగా ప్రేమించానో నీకు తెలీదు. నీ విషయంలో నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నేను అమూల్యని ప్రేమించినాకే అర్థం చేసుకున్నాను బావా. ప్లీజ్ బావా అని చెప్పి ఇక విశ్వక్ అయితే ధీరజ్ని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. ఇక ధీరజ్ కూడా అమూల్య అలాగే విశ్వక్ల ప్రేమ నిజమని నమ్మి ఇక మౌనంగా ఉండిపోతాడు. ఇక అమూల్య కూడా అన్నయ్య, విశ్వక్ లేకపోతే నేను బ్రతకలేనన్నయ్య. నాకు విశ్వక్ కావాలి. విశ్వక్తో జీవితాంతం కలిసి ఉండాలి. ఎలా అయినా సరే నువ్వే మా పెళ్లి చేయాలి అని చెప్పి ఇక అమూల్య ధీరజ్ చేతులు పట్టుకుని ధీరజ్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్కైతే పదే పదే మన రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలన్నదే నా కోరిక అని చెప్పి ప్రేమ వేసిన డ్రాయింగ్, ప్రేమ మాటలు గుర్తుకొస్తాయి. ఇక ప్రేమే కావాలని విశ్వక్తో అమూల్య మీద ఇలా ప్రేమ అనే నాటకాన్ని ఆడుతుందేమోనని ఇక ధీరజ్ అయితే ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విశ్వక్ అయితే అమూల్యతో, అమూల్య, మీ అన్నయ్య నిజంగానే మన ఇద్దరి పెళ్ళి చేస్తాడంటావా? లేకపోతే ఈ విషయాన్ని మీ నాన్నతో చెప్పి మనల్ని విడగొడతాడా? లేదు, అలా జరిగితే ఆ మరుక్షణం నా ప్రాణాలే వదిలేస్తాను. చూడమూల్య, ఇప్పటికే నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. ఇక నువ్వు శాశ్వతంగా దూరం అవుతా ఉంటే తట్టుకోలేనమూల్య. చూడు, ఇదంతా కాదు, మనిద్దరం పెళ్లి చేసేసుకుందాం అని అంటుంటే ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు విశ్వక్? పెళ్ళేంటి అని అంటుంటే, అదేంటి అమూల్య అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు కదా. మరి నువ్వు దూరం అయితే నేను ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు? అందుకే మనిద్దరిని ఎవ్వరూ విడతీయకూడదు అనుకుంటే మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఇక అమూల్య కూడా విశ్వక్ మాటలకి ఒప్పుకుంటుంది. ఇంకా విశ్వక్ అయితే, చూడు, రేపు సాయంత్రం మన ఊరు చివరున్న గుడికి వచ్చేసి అక్కడ మన పెళ్ళికి కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ ఇంటికెళ్ళి ప్రేమతో, ఏయ్, నీకు నా మీద కోపం ఉంది కానీ మరి ఇంత కోపం ఉందని అస్సలు అనుకోలేదే అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ, ఏయ్ ధీరజ్, ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నానా? నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టింది కేవలం మా అందరి మీద పగ తీర్చుకోవడానికే కదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ, రేయ్ ధీరజ్, ఏమైందిరా? ఉదయాన్నే పిచ్చివాళ్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చెప్పవే, రెండు కుటుంబాలు కలవాలని నువ్వు నా చెల్లెల జీవితంతో ఆడుకుంటున్నావు కదా అని అడగడంతో ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే షాక్ అయిపోతుంది. ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు? నేను అమూల్య జీవితంతో ఆడుకోవడం ఏంటి? అసలు నువ్వేం చెప్తున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, నోరు ముయ్యవే, నీకు అర్థం కాకపోవడానికి ఇందులో ఏముంది చెప్పు. మీ అన్నయ్యతో నా చెల్లెల్ని ప్రేమించమని చెప్పావు. వాడేమో నా చెల్లెల చుట్టూ తిరిగి నా చెల్లెల్ని వాడి వలలో పడేలా చేసుకున్నాడు. పాపం అమూల్య అమాయకురాలు. తను ఒక నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి ప్రేమిస్తుందని అస్సలు అనుకోలేదు. పైగా వాడు చెప్పే మాయమాటలకి నిజమని నమ్మి వాణ్ణే తను కూడా ప్రేమిస్తున్నానంటూ వాడితో తిరుగుతుంది. ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమే కదా. నువ్వు అమూల్యతో మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ధీరజ్ మాటలకి ప్రేమ కోపాన్ని తట్టుకోలేక ధీరజ్ చెంప పగల కొడుతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ మీద చెయ్యెత్తడంతో ప్రేమ భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఇక ధీరజ్ ఎత్తిన చేతిని దింపేసి, చూడు, ఆడదాని మీద చేయి చేసుకునేంత దుర్మార్గుని కాదు. కానీ నువ్వు కనుక అమూల్య జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటే తర్వాత నేను తీసుకునే నిర్ణయం వేరుగా ఉంటుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమకైతే జరిగిందంతా అర్థం చేసుకుంటుంది. అంటే అన్నయ్య అన్నిసార్లు మా ఇంటి వైపు చూసింది, అలాగే అమూల్య చుట్టూ తిరిగింది ఇందుక అని చెప్పి ఇక ప్రేమ అయితే
ఆలోచనలో పడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లినైతే చాలా